నిర్గమకాండము 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, నీ ఘననామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ ఆజ్ఞలను మేము వినుచు ఉన్నాము తండ్రి. 5వ ఆజ్ఞ మేము వినుచు ఉండగా మా అందరి హృదయములను పరిశుద్ధపరచుము. నీ వాక్యమును బట్టి మా జీవితాల్ని తీర్చిదిద్దుము. నీతి మార్గముల్లో మమ్మల్ని నడిపించుము. నీ వాక్యమును, నీ ఆజ్ఞలను బాగుగా ఎరిగిన వారమై, లోతుగా ఎరిగిన వారమై, మా హృదయం అనే పలక మీద ముద్రించుకున్న వారమై, నీ వాక్యము, నీ ఆజ్ఞలను మేరకుండా నువ్వు చూపించు ఈ తిన్ననైన మార్గములో కుడి ఎడమలకు ఆకర్షింపబడక తిన్నగా నడుచుటకు మాకు సహాయం చేయము. ఇదేనమో చెప్పుచున్న నాకును, వినుచున్న నీ బిడ్డలకును నీ ఆత్మ సహాయము దయచేయము. నీ ఆత్మ ద్వారా ఇవి మేము స్వీకరించడానికి, ఆజ్ఞకు విరోధమైనవి నీ సన్నిధిలో ఒప్పుకొనడానికి, ఆజ్ఞానుసారముగా మా జీవితాన్ని తీర్చిదిద్దుకొనడానికి సహాయం చేయమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసునామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 4 ఆజ్ఞలు చెప్పుకున్నాం. మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునితో మానవునికుండు నిబంధనలు, దేవుని ఎడల మానవుడు చూపించవలసిన విధానాలు, ఆజ్ఞలను మనం ధ్యానం చేసుకున్నాం. మిగతా 6 ఆజ్ఞలు కూడా పొరుగు వారితో మనకు ఉండాల్సినవి. ఈరోజు ఈ ఆజ్ఞను ఒక్కసారి అందరం కలిసి చదువుదాం. మరొకసారి 12వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇది. దీన్ని మనం పరిశీలిద్దాం. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, ఈ ఆజ్ఞల గురించి చెప్పుకుందాం. ఈ దినము కొన్ని సంగతులు, కొన్ని పరిశీలనలు, కొన్ని ప్రయోజనాలు, ఈ ఆజ్ఞ పాటించడం వల్ల కలిగే లాభాలు, పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలు, యేసుక్రీస్తు ఏ విధంగా మన జీవితమునకు మాదిరిగా తల్లిదండ్రులకు విధేయులవుటలో యేసుక్రీస్తు ఎలాంటి మాదిరి చూపించాడో, మనం ఎలాంటి ఆ మాదిరిని ఎలా వెంబడించాలో ఈ దినం మనము ఈ కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ ఆజ్ఞను పరిశీలిద్దాం. ఈ ఆజ్ఞ చాలా విచిత్రంగా మధ్యన ఒక రకంగా సెంటర్లో ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే, ఒక తలుపు గమనించండి, ఒక కీలు మీద తిరుగుతూ ఉంటుంది కదా, గొళ్ళము గమనించండి. మనం తలుపులు ఒక కీలు లాగా ఉంటుంది, దాని మీద నడుస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ఆజ్ఞ అలాంటిది. మీరు చూడండి, ఈ తలుపు ఉందనుకోండి, మధ్యలో ఒక గమనించండి, దాన్ని పట్టి ఉంచే ఒక కీలు ఉంది మనకి. దేవుని బిడ్డలారా, ఆ పనిముట్టు మీద తలుపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఎక్కువగా కదా. ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది. పైన సగం తలుపు ఉంటుంది, కిందకి సగం తలుపు ఉంటుంది. ఈ సెంటర్ దాని మీద తలుపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ ఆజ్ఞ అలాంటిది అన్నమాట. పైన 4 దేవునికి సంబంధించిన ఆజ్ఞలు, కింద 5 పొరుగువాడికి సంబంధించిన ఆజ్ఞలు. కానీ ఇవన్నీ తిరిగేది ఈ ఒక్క ఆజ్ఞ మీద. దేని మీద తిరుగుతుంది? ఈ ఒక్క ఆజ్ఞ మీద. దేవుని బిడ్డలారా, ఇంటిలో గౌరవం, ఇంటిలో తల్లిదండ్రుల్ని గౌరవిస్తేనే
ఆ బిడ్డ ఎదిగిన తర్వాత దేవుణ్ణి గౌరవించగలడు, పొరుగువాణ్ణి గౌరవించగలడు. ఇంటిలో లేని గౌరవం బయట రాదు, తదుపరి రాదు. దేవుని బిడ్డను గమనించండి, చూడండి, ఈ తలుపు, ఈ కీలు దేని మీద అయితే ఇది తిరుగుతుందో అది కానీ చెడిందనుకోండి, తలుపు తిరగదు, నిలబడదు కూడాని. అలాగా మా తల్లిదండ్రుల్ని గౌరవించని వాడు రేపు దేవుని ఎడల గౌరవంగా ఉండలేడు, పొరుగువాని ఎడల గౌరవంగా ఉండలేడు. అందుకనే దేవుని 4 ఆజ్ఞలైన వెంటనే వచ్చే ఆజ్ఞ ఏదంటే ఈ 5వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ పొరుగువాడికి దేవునికి మధ్యన ఉండే ఆజ్ఞ అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సంగమం గమనించండి, ఇది చాలా ప్రాథమికమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ మొత్తము మానవ సమాజానికి ప్రారంభమో ఈ ఆజ్ఞతో ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి దీని మీదే నడుస్తుంది. మిగతా 10 ఆజ్ఞలు కూడా ఈ ఆజ్ఞ పాటించేవాడు మిగతావి కూడా పాటించగలడు. ఇది పాటించని వాడు మిగతా వాటిని కూడా పాటించడు ఎక్కువ. ఇది మొదటి పరిశీలన. రెండోది, ఇది కుటుంబంతో వ్యవహరించే మొదటి ఆజ్ఞ. కుటుంబానికి సంబంధించిన ఆజ్ఞలు అన్నమాట. 2 ఆజ్ఞలు ఉన్నాయి కుటుంబానికి, 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఒకటి ఈ 5వ ఆజ్ఞ, 2వ ఆజ్ఞ 7వ ఆజ్ఞ. ఏంటి 2 అంటే తల్లిదండ్రుల్ని గౌరవించమని ఈ 5వ ఆజ్ఞ చెప్తే, 7వ ఆజ్ఞ భార్యను గౌరవించు, వ్యభిచరించొద్దు. వ్యభిచరించొద్దు అంటే భార్యను ఏం చేయమని? గౌరవించమని. ఈ 2 కుటుంబ ఆజ్ఞలు గమనించండి. ఈ 2 కుటుంబ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదంటే తల్లిదండ్రుల్ని గౌరవ. 7వ ఆజ్ఞ దగ్గర వ్యభిచరించొద్దంటే నీ భార్యను గౌరవిస్తే నువ్వేం చేయో? వ్యభిచరించో. ఈ 2 కూడా కుటుంబ సంబంధమైన ఆజ్ఞలు. అందులో మొదటి ఆజ్ఞ ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే కుటుంబం సరిగ్గా నడిస్తే సంఘము సరిగ్గా నడుస్తుంది, దేశం సరిగ్గా నడుస్తుంది. కుటుంబం సరిగ్గా నడిస్తే సంఘము సరిగ్గా నడుస్తుంది, దేశము సరిగ్గా నడుస్తుంది. ఇది చాలా ప్రాథమికమైన ఆజ్ఞ. అలాగే గమనించిన, ఒకటి, దీని మీద అన్ని ఆజ్ఞలు నడుస్తాయి. 2, ఇది కుటుంబముతో వ్యవహరించే మొదటి ఆజ్ఞ. 3దిగా, ఇది అన్ని వయసుల వారికి చెందే ఆజ్ఞ. అన్ని వయసుల వారికి చెందే ఆజ్ఞ. గమనించిన, మనందరము కూడా బిడ్డలమే కదా, ఏదో తల్లిదండ్రులకి బిడ్డలమే. 70 సంవత్సరాలున్న వాడైనా ఓ తల్లికి బిడ్డే. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఎన్ని సంవత్సరాలన్నా ఇది కేవలం చిన్నపిల్లలకు మాత్రమే ఆజ్ఞ అనుకోవద్దు. మనందరికీ తల్లిదండ్రులు కొందరు బ్రతుకున్నారు, కొందరు చనిపోయారు. చనిపోయినా గౌరవించమని చెప్తుంది ఆజ్ఞ. బ్రతుకున్న వాడినే కాదు, చనిపోయిన వాడిని గౌరవించమా. కాబట్టి గమనించండి, ఇది కేవలం పిల్లలకి మాత్రమే అనుకోవద్దు, యవనస్తులకి మాత్రమే కాదు. ఈ ఆజ్ఞ అందరికీ చెందుతుంది, అన్ని వయసుల వారికి చెందుతుంది ఈ ఆజ్ఞ. ఇంకా గమనించండి, ఇది ప్రతి దినము చేయాల్సింది. ఏదో ఒకసారి గౌరవించి ఒకసారి విడిచిపెట్టే ఆజ్ఞ కాదు. జీవితకాలం అంతా చేసే ఆజ్ఞ, జీవితకాలం అంతా పాటించాల్సిన ఆజ్ఞ. ఒక వయసు వచ్చే వరకు గౌరవించండి, తర్వాత అక్కర్లేదని చెప్పట్లేదు ఈ ఆజ్ఞ. నువ్వు ఏ వయసుకు వెళ్ళినా నీ తల్లిదండ్రుల్ని గౌరవించాల్సిందే. వారు గమనించండి, చక్కగా నిన్ను నిన్ను నియంత్రించే స్థితిలో ఉన్నా లేకపోయినా సరే, వారు ఒక స్థాయిలో వృద్ధులైపోయిన తర్వాత నీ మీద అధికారం చెలాయించలేరు. అంత మాత్రమున వారిని గౌరవించడం మానమని కాదు, అప్పుడు కూడా గౌరవించాల్సిందే. దేవుని బిడ్డలారా, అలాగే ఇది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చెప్పబడిన రీతిగా మనం మొదట ఆజ్ఞ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ ఆజ్ఞలన్నీ కూడా మీకు అని చెప్పబడలే, నీ అంటున్నాడు. ఎవరికి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ వ్యక్తిగతంగా చెప్తున్నాడు ఇది.
కాబట్టి ప్రాముఖ్యంగా 5 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, ఈ ఆజ్ఞ మీదే అన్ని ఆజ్ఞలు తిరుగుతాయి. ఈ ఆజ్ఞ పాటించకుండా మిగతా ఆజ్ఞలు పాటించలేం. ఇంటిలో లేని గౌరవం బయట రాదు. రెండోది, కుటుంబంతో వ్యవహరించి మొదట ఆజ్ఞ. ఇందాక చెప్పుకున్నాం 2 ఆజ్ఞలు, కుటుంబంతో, తల్లిదండ్రులు, భార్యతో. గమనించండి, ఈ 2 ఆజ్ఞల్లో మొదట ఆజ్ఞ. మూడోదిగా, అన్ని వయసుల వారికి చెందుతుంది. కేవలం యవనస్తులే అని కాదు, మనమో మన తల్లిదండ్రులు గౌరవించాల్సిందే. ఇది మూడవది. నాలుగవది, ఇది ప్రతిదినపు ఆజ్ఞ. ఇది గమనించండి, రాజీ లేని ఆదేశము. ఎంత మాత్రం దీని విషయంలో రాజీ పడకూడదు. ఐదవదిగా, ఇది వ్యక్తిగతమైన ఆజ్ఞ. ఎవరికి వారు నీ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నీకు ప్రత్యేకంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆజ్ఞను మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ గమనించండి, సన్మానించుము నీ తల్లిని నీ తండ్రిని. ఏం చేయాలా? సన్మానించడం అంటే గౌరవించడం. సన్మానించడం అంటే శాలువా కప్పడం, దండేయడం అని కాదు, గౌరవించడం. ఏం చేయడం? గౌరవించడం. ఈ మాటకు అర్థం ఏమిటంటే, గమనించండి, హెబ్రీ భాషలో కవోద్ అనే ఒక పదం వాడతాడు. దీని అర్థం ఏమిటంటే బరువైన, విలువైన అని అర్థం. ఏమని? చాలా బరువు. తల్లికి కానీ తండ్రికి కానీ ఇచ్చిన విలువ మరెవ్వరికి ఇవ్వడానికి వీలేదు. అది అచ్చున్న దేవుని తర్వాత ఆ విలువ ఎవరికి వచ్చింది? తల్లికి తండ్రికి ఇచ్చాడు. దేవుని సంగమం గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇది కొన్నిసార్లు మన బిడ్డల్ని చాలా విలువగా చూస్తాం. అందుకని వాళ్ళని బంగారు తల్లి, బంగారం అని పిలుస్తారు. అంటే మీ దృష్టిలో బంగారం చాలా విలువైంది కదా, విలువైందా లేదా? అందుకని ఎత్తడి తల్లో వెండి తల్లో అనరు, ఏమంటారు? బంగారం అంటారు. అంటే చాలా విలువ అని అర్థం. నీకు పుట్టిన పిల్లలే కాదు, నువ్వు నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా నీకు చాలా విలువైన వారిగా ఉండాలి. వాళ్ళని అనం కదా ఇప్పుడు బంగారు తండ్రి అని, అసలు తండ్రి నానో, పుట్టినోడిని అంటాం చాలాసార్లు. కానీ వాళ్ళు కూడా చాలా విలువ నీకు. వాడిని గౌరవించమని చెప్తుంది. నీ బిడ్డలను గౌరవించమని ఏం చెప్పలేదు, నీకు బిడ్డల్ని గౌరవించమని చెప్పలేదు. కానీ ఎవరిని గౌరవించాలా? తల్లిదండ్రుల్ని. వాళ్ళని విలువగా ఇంచు. దేవుని బిడ్డలారా, అగౌరవపరచొద్దు, వారిని తేలిగ్గా తీసుకోవద్దు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. వారికి విలువ ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, ఆ స్థానానికి విలువ ఇవ్వాలి. ఏ స్థానానికి? తల్లి తండ్రి అనే స్థానానికి నువ్వు విలువ ఇవ్వాలి. వారు పని చేసిన తీరుతో సంబంధం లేదు, వారు ఎలా చూశారనే దాంతో సంబంధం లేదు. నీకు గమనించండి, పంచభక్ష పరవాన్నాలు పెట్టారా, గంజేసి పెట్టారా, నిన్ను వదిలి వెళ్ళిపోయారా, గమనించండి, నిన్ను సరిగ్గా పట్టించుకోలేదా, గమనించండి, లేకపోతే నిన్ను పెద్దగా గమనించండి, నిన్ను ఘనంగా చూడలేదా, నీ కోరికలు తీర్చలేదా, వీటితో సంబంధం లేదు. వారి స్థానానికి మనం ఏమివ్వాలా? గౌరవం ఇవ్వాలి. వారి పనితీరుతో పని లేదు, వారి వ్యవహారంతో పని లేదు, నీతో ఎలా వ్యవహరించే దాన్ని బట్టి కాదు. ఆ తల్లి తండ్రి అనబడిన ఆ స్థానానికి ఏమివ్వాలా? గౌరవం ఇవ్వాలి. కాబట్టి గమనించండి, గౌరవించాలి. ఈ పదము సన్మానించమన్నప్పుడు ఆ హెబ్రీ పదానికి ఇంకొక అర్థం ఏమిటంటే మహిమ. మహిమ అనేది కేవలం దేవునికి వాడతాం. ఆ పదాన్ని కేవలం తల్లిదండ్రులకి మాత్రమే ఇచ్చాడు. వాన్ని ఘనపరచాలి, గౌరవించాలి, మహిమపరచాలి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ బరువైన స్థానము తల్లిదండ్రులకి ఇచ్చాడు, దేవునికి ఇచ్చాడు, తల్లిదండ్రులకి ఇచ్చాడు. గౌరవించమని, వారిని సన్మానించమని మొదటి 5 పుస్తకాల్లో కూడా ఇద్దరు వ్యక్తులకి ఆ గౌరవం ఆపాదించాడు. ఒకటి దేవునికి, రెండవది తల్లిదండ్రులకి మాత్రమే. మొదటి 5 పుస్తకాల్లో కూడా వారిద్దరికి మాత్రమే ఆ గౌరవం ఇవ్వమని ఇందులో మనం చూస్తాం. దేవుని సంగమం గమనించండి, వారిని చాలా విలువగా మనం ఎంచాలి. ఒక చోట చెప్తాడు, లేవికాండము 19:32, తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెనో, నేను యెహోవాను. నువ్వు దేవునికి భయపడితే
తల నెరిసిన వాని ఎదుట లేచి నిలబడు. ఏం చేయాలట? తల నెరిసిన వాడు అంటే వృద్ధుల ఎదుట నువ్వేం చేయాలా? లేచి నిలబడాలి అంటున్నాడు. లేచి నిలబడతామా మనం? చెప్పాలి. దేవుని బిడ్డలారా, వారి తల నరిసే కొలది విలువ ఇవ్వం చాలాసార్లు. కానీ వారి ముందు లేచి నిలబడి ముందు అలా లేచి నిలబడితేనే నువ్వు దేవునికి భయపడినట్టు. ఎవరికి భయపడినట్టు? కాబట్టి గమనించిన వారి ముందుకు లేచి నిలబడు, గౌరవించి వారిని. దేవుని బిడ్డలారా, గమనించిన అయ్యగారు రాశారు, తల్లిదండ్రులను మర్యాదస్తులను ఇలా దీర్ఘాయువు గలగా నించు గణముగను, తల్లిదండ్రులను మర్యాదస్తులను ఇక్కడ దీర్ఘాయువు కలగడానికి వారిని ఘనంగా ఎంచు అని రాశారు అయ్యగారు. ఘనంగా ఎంచు, తేలిగ్గా తీసుకోకు. వారి ముందు లేచి నిలబడు. దేవుని సంగమం గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇంకా మనం చూస్తే ఇందులో ప్రాముఖ్యంగా మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే అంశం ఏమిటంటే, వారిని గౌరవించడం ద్వారా నీకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? వారిని గౌరవించడం ద్వారా నీకు కలిగే దీవెనలేంటి? నీకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? శ్రద్ధగా వినండి. మనకు చాలా దీవెనలు ఉన్నాయి. ఏం చేస్తే? తల్లిదండ్రుల్ని గౌరవిస్తే నీకు చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకసారి బైబిల్ గ్రంథం చాలా జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీ పత్రిక 6:3. ఎఫెసీ పత్రిక 6:3. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. పిల్లలా గమనించండి, 6వ వచనం మొదటి వచనంలో చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుమో, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. మిగతా ఆజ్ఞలు, ఆ ఆజ్ఞ పాటిస్తే నీకేమొస్తుందనేది గమనించండి, ఇందులోనే ఉంది. నువ్వు నీ తల్లిదండ్రులు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని బహుమానం ముందే చెప్పేశాడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏమవుతావు? నువ్వు నీ దినాలు గమనించండి, నీవు సాధారణంగా బ్రతికే ఆయుష్కాలం కంటే ఎక్కువ ఆయుష్కాలం ఉంటుంది. ఎప్పుడు? అందరు చెప్పాలి ఈ మాట. తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడు నువ్వు సహజంగా బ్రతికే ఆయుష్కాలం కంటే ఎక్కువ ఆయుష్కాలం బ్రతుకుతాం కదా. ఎక్కువ ఆయుష్ బ్రతకాలని ఉందా లేదా? మాట్లాడలేదు. బ్రతకాలనుకుంటాం కదా. గమనించండి, నువ్వు ఆరోగ్యం కాపాడుకుంటేనో లేకపోతే ఇంకేవో చేస్తేనో కాదు, నీ తల్లిదండ్రుల్ని సన్మానిస్తే నీకేమొస్తుంది? దీర్ఘాయువు. మొదటి ప్రయోజనం గమనించండి, సాధారణంగా నువ్వు బ్రతికే ఆయుష్కాలం కంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు. మొదటి ప్రయోజనం. రెండోదిగా ద్వితీయోపదేశ కాండము 5:16. ద్వితీయోపదేశ కాండము 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని తల్లిని సన్మానించుము. గమనించండి, నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు. రెండో ఆశీర్వాదం ఏంటి? మొదటేమో దీర్ఘాయువు, రెండోది ఏంటి? క్షేమము. 100 ఏళ్ళు జబ్బుతో పడుంటే మాత్రం నీకేమన్నా మేలు కలుగుద్దా? నువ్వు క్షేమంగా ఉండాలి కదా. ఎలా ఉండాలా? క్షేమము. దేవుని బట్టి గమనించండి, క్షేమము, కృపాక్షేమము నా వెంట వచ్చును. ఏమొస్తుంది? క్షేమంగా ఉండాలి కదా. ఈ క్షేమం కూడా దేని వలన వస్తుందట? అందరు చెప్పాలి. తల్లిదండ్రులను గౌరవిస్తే. రెండోది ఏంటి? నువ్వు క్షేమంగా ఉంటావు. నీ జీవితం క్షేమంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మంచిగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది నీ జీవితం. గమనించండి, బాగుంటాం ఎప్పుడు? తల్లిదండ్రుల్ని సన్మానించినప్పుడు. ఒకటి దీర్ఘాయుష్,
2 క్షేమము. ఇంకా ఇందాక చదువుకున్నాం ఎఫెసీ 6:1, ఎఫెసీ 6:1 మీ తల్లిదండ్రుల్ని విధేయులుండి, ఇది ధర్మమే. తల్లిదండ్రులకు విధేయులుండుట ధర్మం, నీతి. వారిని సన్మానించుట నీతి. నువ్వు నీతిగా జీవించును. దేవుని బిడ్డలారా, అది ధర్మం, అది సక్రమం, అది సరైన పని. ఏం చేయుట? నువ్వు 100 కారణాలు చెప్పు. నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించలేదా? వారిని చూడలేదా? వారి యోగక్షేమాలు చూడలేదా? నువ్వెన్ని కారణాలు చెప్పు, నువ్వు నీతి తప్పవంతే. నువ్వు సరైన పని చేయలేదంతే. ఇది ధర్మం. ఏది ధర్మం? నీ తల్లిదండ్రుల్ని సన్మానించుట. 1, ఎక్కువ కాలం బ్రతుకుదాం. 2, నీ క్షేమం కలుగుతుంది. 3, ఇది ధర్మము. నువ్వు ధర్మంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు గౌరవిస్తే. 4దిగా గమనించండి, రోమాపత్రిక 13 మొదటి 2 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 13:1 ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, యాలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. గమనించండి, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. అధికారులకు ఏం చేయాలట? నీకు మొదటి అధికారి మన జీవితంలో తల్లిదండ్రులే కదా. ఎవరిచ్చిన అధికారులలో? నువ్వు పెట్టుకున్న అధికారులు కాదు, నువ్వు ఎన్నుకున్న అధికారులు కాదు. గమనించండి, ప్రభుత్వం ఇచ్చిన అధికారులు కాదు. ఈ అధికారము దేవుని వలన వస్తుంది. ఎవరి వలన? దేవుని వలన. ప్రతి అధికారం దేవుని వలన వస్తుంది. కాబట్టి ఆ అధికారులకు ఎలా ఉండాలి? గమనించండి, లోబడి ఉండాలి. అధికారానికి ఏం చేయాలా? లోబడి ఉండాలి, గౌరవంగా ఉండాలి ఆ అధికారానికి. తల్లిదండ్రులకి నీ మీద ఏముంది? అధికారం ఉంది కదా. నీ మీద పూర్తి అధికారం తల్లిదండ్రులది. ఎవరిది అధికారం? మీరు అందరు చెప్పండి, ఎవరిదే? పెళ్ళయిందనుకోండి, అధికారం యజమాని మీద ఎవరిదే? భార్యదా, తల్లిదా? చెప్పాలి, ఎవరిది అధికారం? చాలాసార్లు ఎవరు కంట్రోల్ చేయాలనే దాని మీద గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. నా మాట వినాలా అని తల్లి, నా మాట వినాలని భార్య. చాలాసార్లు పాపం పెళ్ళైన తర్వాత పురుషుల బాధ ఎలా ఉంటుందంటే, అటు ఇటు మధ్యలో నలుగుతూ ఉంటారు చాలాసార్లు. కానీ అధికారం ఎవరిదంటే తల్లిదండ్రులదే. ఎవరిదే అధికారం? తల్లిదండ్రులు. ఎవరికి లోపడాలా? గమనించండి, చాలామంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఎంతసేపు ఆయన మాటే ఆవిడ మాటే చల్లాలండి, అస్సలు భార్య మాట వినరండి. ఎవరి మాట వినాలట? తల్లి ఎలా చెప్తే అలా అండి బాబు. అదే మీ ఇంట్లో జరిగితే ఎంత బాగా ముచ్చటగా ఉంటుందో, అవతల ఇంట్లో జరిగితే బాధ వచ్చేస్తుంది చాలామందికి. ఎంతసేపు ఆవిడ చెప్పిందే అంటాడండి, భార్య చెప్పిందే ఏంటండి అంటారు. అది కరెక్ట్గా నడుస్తున్న ఫ్యామిలీ అనమాట. ఎవరు చెప్తే ఎవరంటున్నారా? ఒక ఆవిడ మన దేశంలో చాలా గొప్ప పెద్ద ఫ్యాక్టరీ, వాళ్ళది ఇన్ఫోసిస్ కంపెనీ CEO ఆవిడ, లేడీ అనమాట. ఆవిడ చెప్తుంది, ఒక సూచన చెప్పింది, కోడళ్ళందరూ కూడా వినాలి. అదేంటంటే, భర్త ఎవరి బిడ్డ? తల్లి బిడ్డ కదా. యజమాని అయినా ఎవరి బిడ్డ? ఎవరి ప్రోడక్ట్? ఎవరిలోంచి వచ్చారు? ఎవరిలో నుంచి పుట్టారు? తల్లిలో నుంచి. పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది? తల్లికే. పెళ్ళైనా సరే అధికారం ఎవరిదే? గమనించండి, ఇది మనం మనసులో పెట్టుకుంటేనట, పెళ్ళైన తర్వాత నువ్వు పోటీ పడక. ఎవరితోటి? తల్లితో పోటీ పడక. ఎందుకు? పూర్తి హక్కు ఎవరిదే? అసలు ఆమె గర్భములో తయారై, ఆమె గర్భములో నుంచి వచ్చారు కనుక ఆఖరి వరకు అధికారం ఎవరిదే? తల్లిదే. ఎప్పుడైతే నువ్వు పోటీ పడవో నీకు బాధ రాదు. ఆవిడతో ఎప్పుడైతే పోటీ పడకూడదు, ఆవిడది పూర్తి ఆవిడదే హక్కు అని ఎప్పుడైతే నీ మనసులో అనుకుంటావో, ఆవిడ చెప్తున్నప్పుడు వింటున్నా నీకు బాధ రాదు. ఎందుకు? అధికారం ఎవరిదే? తల్లిది, తండ్రిది.
వారిలో నుంచి వచ్చాడు కనుక పూర్తి హక్కు ఆడదే. పూర్తి హక్కు పెళ్ళైన తర్వాత నిర్ణయాలు కానీ అన్నిటిలో కూడా ఆవిడికే ఇవ్వాలి. ఎవరికి అధికారం? తల్లికే ఇవ్వాలి అధికారం. దేవుని బిళ్ళరా గమనించండి, భార్య అలా చెప్తే అలా వింటాడు, తల్లి మాట విండంటే అది ఆ కుటుంబం సరిగ్గా నడవట్లేదని ఇది గమనించండి. పూర్తిగా గాడి తప్పిన గమనించండి డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అంటారంటే సరిగ్గా నడవని ఫ్యామిలీ అని అర్థం. దేవుని బిళ్ళారు గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిళ్ళారు అధికారము ఇక్కడ అంటున్నాడు, దేవుడిచ్చాడు అధికారం, వారికి లోబడి ఉండాల్సిందే. ఒక గొప్ప దైవజనుడు బిల్లీ గ్రాహం అనే దైవజనుడు ఇలా అన్నాడు, ఏమనంటే తల్లిదండ్రులను గౌరవించలేని వాడు మరి ఎవరికి బయట గౌరవం ఇవ్వడు. ఎవరికి? లోకంలో కూడా అంటారు సామెత, అమ్మకు పెట్టినాడు ఇంకేదో అంటారు, మనకు తెలియదు. గమనించండి, తల్లికే పెట్టనోడు చాలామంది ఇంట్లో ఎవరు గౌరవం కానీ బయట అందరినీ గౌరవం, అది నటన మాత్రమే, అది నిజంగా మనసులో నుంచి రాదు. నిజంగా తల్లిని గౌరవించేవాడు నిజంగా బయట అందరినీ గౌరవిస్తాడు. లోపల ఇంటిలో గౌరవించని వాడు బయట గౌరవిస్తున్నాడు అంటే అది కేవలము వేషధారణే. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిళ్ళరా గమనించండి, ఇంకా ఈ 5వదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుమో, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుమో. మనకు సహజంగా ఈ మాట చాలా చక్కగా రాశాడు. తల్లి ఉపదేశాన్ని ఏం చేయొద్దు. ఎంతమంది పట్టించుకుంటారు తల్లి చెప్పింది? ఎంత తేలిగ్గా తీసుకుంటారో కదా. తల్లి చెప్పిన మాట చాలాసార్లు చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ తల్లి ఉపదేశం త్రోసివేయకుమో, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. ఏం కట్టుకోవాలట చెప్పాలి. వాళ్ళు ఇచ్చే బంగారు గొలుసులు కట్టుకుంటాం దేనికి? మెడ చుట్టూ. అవి ధరించుకుంటాం, అవునా కదా. నీ తల్లి చక్కగా 2-3 కాసులు పెట్టి బంగారు గొలుసు తెయించడం చక్కగా వేసుకుంటాం. కానీ ఏం కట్టుకోమంటున్నాడు ఇక్కడ? వాళ్ళ ఉపదేశాన్ని, వాళ్ళ ఆజ్ఞల్ని నీ మెడకు కట్టుకో, నీ హృదయానికి ధరింపజేసుకో. దేనికి ధరింపజేయాలా? హృదయానికి. ఇంకా గమనించండి, నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. ఏది? నీ మెడకు ఏదైతే కట్టుకున్నావో, ఏ ఉపదేశం అయితే నువ్వు ధరించుకున్నావో అది నీవు దారిలో వెళుతున్నప్పుడు నిన్ను కాపాడుతుందట. నువ్వు దారిలో త్రోవలో వెళుతున్నప్పుడు అది నిన్ను నడిపిస్తుంది. ఏది నడిపిస్తుంది? తల్లి ఉపదేశము, తండ్రి ఆజ్ఞ నీ నడక నడిపిస్తుంది, ఎటు నడవాలో చెప్తుంది. నువ్వు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. నువ్వు పండుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది. ఉదాహరణకి నువ్వు ఫోన్ బాగా చూస్తున్నావు పడుకున్నప్పుడు, తీసేరా అని తల్లి అందనుకోండి, అది తీసేసావు అంటే అది నిన్ను కాపాడుతుంది. నిన్ను ఏం చేస్తుంది? నీ కంటి చూపును కాపాడుతుంది, నీ మనసును కాపాడుతుంది, నీ నిద్రను కాపాడుతుంది, నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా నువ్వు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. ఏదైతే నీ తల్లి ఉపదేశం ఉందో, నీ తండ్రి ఆజ్ఞ ఏదైతే ఉందో అది నిన్ను త్రోవలో నడిపిస్తుంది. గమనించండి, పండుకున్నప్పుడు కాపాడుతుంది, లేచిన తర్వాత నీతో మాట్లాడుతుంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. ఎలా ఉంటుందట? ఆజ్ఞ దీపముగా ఉంటుంది, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. శిక్షార్థమైన గద్దింపులు. తల్లి గద్దించి తండ్రి మందలించినప్పుడు అది నీకు ఎలా ఉంటుంది? జీవమార్గము. నీకేంటది? అది జీవమార్గం. గద్దించాలి. వాళ్ళ గద్దించే గద్దింపులు నీకు మేళ్ళు, పొగడతలు కాదు. ఏది మంచిది నీకు? గద్దింపులు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇలాగా తల్లి ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞ, తల్లి ఉపదేశము నీకు రక్షణ ఇస్తుంది. దీని ద్వారా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ ఉపదేశము ద్వారా దేవుడు ఒక బిడ్డను ఎలా కాపాడతాడు? తల్లి ఆజ్ఞల ద్వారా, తల్లి ఉపదేశముల ద్వారా నిన్ను కాపాడతాడు, రక్షణ ఇస్తాడు. ఇంకా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. 15 సామెతల గ్రంథం 15:20.
జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఆ జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో వారి తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. లోబడే బిడ్డను చూస్తే సంతోషమే కదా, సమాధానమే కదా. మాట వినే బిడ్డ తల్లిదండ్రులకు గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి, గొప్ప ఆనందము. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఆనందింపజేశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు? నేను వెళ్ళమనగానే భూమి మీదకి వెళ్ళాడు, నేను ప్రాణం పెట్టమంటే పెట్టాడు, నా మాటకు లోపడ్డాడు, ఆ మాట నుండి తప్పిపోలేదు. అలాంటి కుమారుని చూస్తే ఏ తండ్రికి ఆనందం ఉండదో కదా. గమనించండి, సంతోషాన్ని ఇస్తుంది తండ్రికి. మీరు తల్లిదండ్రులకు లోపడుట, వారిని సన్మానించుట ద్వారా తండ్రికి ఏమొస్తుందంటే సంతోషం తెచ్చిపెడతాం, ఆనందపరిచే బిడ్డగా మారుతాం. ఇంకా గమనించండి, మనం చూస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి, కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదోపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడినై ఇంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడినై ఏక కుమారుడినై ఇంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలు గాయకొని ఎడ్ల నువ్వు బ్రతుకుదువు. తల్లిదండ్రుల మాట వింటే వివేకము. కుమారులారా తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. తండ్రి మాట వినేవాడు, తండ్రి మాటకు శ్రద్ధ వహించేవాడు, తండ్రి మాటను చెవిని పెట్టేవాడు, చెవిని పెట్టనివాడు వివేకం పొందుతాడు, జ్ఞానము కలిగి ఉంటాడు. ఎవరు జ్ఞానం కలిగిన వాడు? మంచి బాగా చదివేసుకొని దేవుని బిడ్డలారా మంచి తెలివితేటలు బాగా జవాబు ఇవ్వగలిగినవాడు కాదు. తండ్రి మాట ఎవడు వింటాడో వాడు తెలివితేటలు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా జ్ఞానములో పెరుగుతాడు. దేవుని బిడ్డలారా అంతర్దృష్టిలో పెరుగుతాడు. దేవుని యొక్క జ్ఞానమందు వృద్ధి చెందుతాడు. దేవుని సంగమా 7వదిగా మనం చూస్తున్నాం, మీరు జ్ఞానం మరియు అంతర్దృష్టిలో పెరుగుతారు తండ్రి మాటలకు విధేయులు అవుతే. ఇంకా కొలస్సీ పత్రిక 3:20 చదువుకుందాం. పిల్లలారా అన్ని విషయములో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. గమనించండి, ఇది ప్రభువును బట్టి దేవుడు నిన్ను చూచి మెచ్చుకొని దేని బట్టి? దేవుని బిడ్డరా దేవుడు మెచ్చుతాడట. తల్లిదండ్రులకు విధేయులైన బిడ్డల్ని ఎవరు మెచ్చుతారు? అందరు చెప్పాలి, దేవుడే మెచ్చుకుంటాడు. దేవుడే మెచ్చుకుంటాడు. ఇది మెచ్చదగినది ప్రభువును బట్టి అంటున్నాడు. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారు దేవుని మెప్పు పొందుతారు. ఎవరు మెప్పు? ఎంతమంది ఈ లోకంలో గొప్పవాడు మెచ్చుకున్నాడు అనుకోండి, వాళ్ళు మెచ్చుకున్నారండి అని చెప్పుకోవచ్చు, నన్ను పలానావాడు మెచ్చుకున్నాడు. ఈ అందరికంటే గొప్ప దేవుడే మెచ్చుతాడట. ఎవరిని? తల్లిదండ్రుల్ని గౌరవించేవాడిని. ఇంకా మలాకీ గ్రంథం 4:6లో, నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. దేవుడి యొక్క సంకల్పం ఏమిటంటే తండ్రుల హృదయం బిడ్డల తట్టు తిరగాలి, బిడ్డల హృదయమో మన హృదయాలు ఎటువైపు ఉండాలా? తల్లిదండ్రుల వైపు ఉండాలి. ఎవరిని చూడాలి? తల్లిదండ్రులను చూడాలి. అలా త్రిప్పేవాడు దేవుడే. ఈ 9 విషయాలు మనము లాభాలు ఈ ఆజ్ఞ పాటిస్తే కలిగే మేళ్ళు చూసాం. 1, నీ ఆయుష్కాలం పెరుగుతుంది. 1, అందరు చెప్పండి, ఏం పెరుగుతుంది? నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. 2, నీ క్షేమం కలుగుతుంది. నీవు ధర్మం ప్రకారం నడుచుకుంటావు, నీతిగా నడుస్తున్నట్లు లెక్క. 4, అధికారం పట్ల గౌరవాన్ని బోధిస్తుంది, నువ్వు అధికారానికి లోబడాలి. 5, గమనించండి, తల్లిదండ్రులను గౌరవించే వారికి దేవుడు రక్షణ ఇస్తాడు. ఏమిస్తాడు?
రక్షణ, కాపుదల ఇస్తాడు. ఇంకా ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో వారు ఆనందింపజేస్తారు, తల్లిదండ్రులు ఆనందపడతారు, సమాధానం వస్తుంది. గమనించండి, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారు వివేకములో జ్ఞానమందు ఎదుగుతారు. గమనించండి, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారు దేవుని దేవుని మెప్పు పొందుతారు. ఎవరు మెప్పు? దేవుని మెప్పు పొందుతారు. ఇంకా దేవుడే వారి హృదయాలు బిడ్డల వైపు తిప్పుతాడు, బిడ్డల హృదయాలు దేవుని వైపు త్రిప్పుతాడు. ఎన్ని మేళ్ళు ఉన్నాయి కదా, ఏం చేస్తే? తల్లిదండ్రులను గౌరవిస్తే. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సంగమం గమనించండి, ఎవరైతే గౌరవించరో, తల్లిదండ్రులని గౌరవించకపోతే, గౌరవించని వారిని ఎలాంటి వారితో లెక్కేసాడు తెలుసా దేవుడు? గౌరవించకపోవడం ఎంత అపరాధము తెలుసా? డ్రామపత్రిక 1:30 కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను. అలాంటి వాళ్ళతో పోల్చాడు ఇక్కడ. చూడండి, అహంకారులు, హింసకులు, దేవద్వేషులు, అపవాదకులు, కొండెగాండ్రు, ఇంకా మాట తప్పువారును, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను నైరి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు. తల్లిదండ్రులకు అగౌరవంగా ఉంటే వాళ్ళు దేనికి తగిన వాళ్ళట? మరణానికి తగినవారు అంటున్నాడు. ఎలాంటి వాళ్ళతో పోల్చాడు చూడండి. కాబట్టి మనం చాలాసార్లు తల్లిదండ్రులు గౌరవించకపోవడం అనేది పెద్ద పాపమే కాదనుకుంటా. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారని సర్దేసుకుంటున్నా. దేవుని బిడ్డలారా, జాగ్రత్త, అది ఎంత పెద్ద పాపమో ఎలాంటి వారితో పోల్చాడో. అలాగే గమనించండి, అంత్యకాలంలో ఎలాంటి వారు వస్తారో చెప్పడానికి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో చెప్తాడు. అంత్య దినాల్లో ఎలాంటి వాళ్ళు వస్తారట? అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నామో, యాలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. అంత్యకాలంలో చివరి దినాల్లో ఎలా తయారవుతారు మనుషులంటే, ఇలా అన్నీ చెప్పుకుంటూ ఇది కూడా చెప్పాడు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఎంత పెద్ద పాపం ఇది! ఇది సామాన్యమైన పాపం కాదు, తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండుట. దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోతున్నారు. తల్లిదండ్రుల నియంత్రణ ఎంత మాత్రం ఉండట్లేదు ఈ మధ్య. మనము మన భారతదేశంలో ఇప్పటికే అధికారాన్ని కోల్పోతున్నాం బిడ్డల మీద. ఏమన్నా అనాలంటే భయపడుతున్నారు బిడ్డల్ని కదా. ఏమనాలన్నా మనం పాశ్చాత్య దేశాలు వెళ్ళకూడదు, ఇంకా తీవ్రమైపోతుంది. అక్కడ పిల్లల్ని గట్టిగా అరిస్తే కేసేడతారు. ఈ మధ్య ఒక మన హైదరాబాద్ సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులు జర్మనీలో పనిచేస్తారట. అక్కడ బిడ్డను అక్కడ కన్నారు చక్కగా. ఆ బిడ్డ దిగిన తర్వాత మాట వింటలేదని తలుపేసి చీకటి గదిలో కాసేపు ఉంచారట. తర్వాత అతడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు చక్కగా. వాళ్ళు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారట. ఆ బిడ్డ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడట. చిన్నపిల్లడు, మా అమ్మోళ్ళు నన్ను తీసుకెళ్ళి చీకటి గదిలో తలుపేసి కాసేపు ఉంచారు భయపెట్టడానికి అని కేసు పెట్టాడట. పోలీసులు జర్మనీ దేశం నుండి వచ్చి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారట. గమనించండి, రూల్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎందుకు? కొట్టినందుకు కూడా కాదు, లోపల తలుపేసి పెట్టినందుకంట. గమనించండి, అక్కడ గట్టిగా అరవకూడదు పిల్లల మీద. గమనించండి, వాళ్ళని ఏమనకూడదు అనమాట. అంత స్ట్రిక్ట్గా రాను మనం బిడ్డల మీద నియంత్రణ కోల్పోతున్నాను. దీని సంగమ గమనించండి. కాబట్టి ఇది చాలా భయంకరమైన దినాలు రాను కూడా. మనం చూస్తే
ఈ ఎవరైతే తల్లిదండ్రుల్ని గౌరవించరో, గౌరవించే వారికి కలిగే దీవెనలు చెప్పుకున్నాం, గౌరవించని వారికి గమనించండి చాలా శ్రమలు కూడా ఉన్నాయి. గౌరవించకపోతే ఏమొస్తుంది? శ్రమ. ఏం శ్రమ? చదువుకుందాం అవి కూడా. నిర్గమకాండము 15వ వచనం చదువుకుందాం. 21:15. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఏం చేయాలట? మరణశిక్షే. ఏం చేస్తే? తల్లిదండ్రుల్ని కొట్టేవాడు. నిజంగా ఇలా చంపితే మన దేశంలో తాగుబోతులు సగం మందిని చంపేయాలి కదా. తాగేసి వచ్చి కొట్టేవాళ్ళు 3 మంది ఉన్నారు. గమనించండి, తల్లిదండ్రులను కొట్టేవాడిని ఏం చేయాలట? మరణశిక్షే. గమనించండి, ఇంకా 17వ వచనం చూడండి. తన తండ్రినైనను తల్లినైను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందున. ఎవడైతే తల్లిదండ్రులను గౌరవించడో అతను ఆయుష్ తగ్గిపోద్ది. గౌరవించేవాడికి పెరుగుద్ది, గౌరవించిన వాడికి ఏమవుద్దట? ఆయుష్ తగ్గిపోద్ది. దేవుని బిడ్డని ఆయుష్ తగ్గిపోద్దు. నువ్వు బ్రతికే కాలం కంటే ఇంకా తక్కువ కాలం బ్రతుకుతావు అనమాట. ఇది మొదటి శాపం. రెండోది సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. కళ్ళు గమనించండి, లోయ కాకులు పీకును అంటున్నాడు. అసౌకర్యమైన జీవితం. నువ్వు తల్లిదండ్రులను గౌరవించలేదా, నీ సుఖం ఉండదు జీవితంలో. చిన్నపిల్లలకి కాదు, మనం తల్లిదండ్రుల్ని గమనించండి, వారిని గౌరవించకపోతే నీ జీవితం అసౌకర్యంగా ఉంటుంది, శ్రమలు ఎక్కువ అవుతాయి. ఇందాక చెప్పుకున్నాం, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారి క్షేమము. గౌరవించకపోతే అక్షేమం లేదంతే. ఏముండదు? క్షేమంగా ఉండదు. దేవుని బిడ్డలు గమనించండి, ఇది రెండో శ్రమ. మూడోదిగా ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు ఏమవుతారట? శాపగ్రస్తులు. దేవుని బిడ్డలారా, ఇది చాలా భయంకరమైనది. శాపం వస్తుంది నీ జీవితంలోకి, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అంటున్నాడు. 4వదిగా చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీలో తల్లిదండ్రులు అవమానమునందుదురు, మీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు, నీలో తండ్రి లేని వారిని విధవరాండ్రు హింసింపబడుదురు. ఇక్కడ ఏం జరుగుతుందట? నీలో తల్లిదండ్రులు అవమానమునందుదురు. అలా అవమానం పొందితే ఏమవుతుంది? 15వ వచనం చూడండి. అన్యజనుల్లో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములో నిన్ను వెళ్ళగొట్టుదును. నిన్ను విసిరివేస్తాడు దేవుడు. నీ తల్లిదండ్రుల్ని విసర్జించావా? వారిని పట్టించుకోలేదా? నిర్లక్ష్యం చేసావా? ఒంటరిని చేసావా? గమనించండి, ఈ అనాథాశ్రమంలో వేసావా? నువ్వు వారిని పట్టించుకోలేదా? నిన్ను దేవుడు ఒంటరిని చేస్తాడు. నిన్నేం చేస్తాడు? ఒంటరి అయిపోతా. నువ్వు ఒంటరిగా జీవిస్తావు, దేవుడు నిన్ను కూడా విసిరివేస్తాడు. జాగ్రత్త. 4 శ్రమలు. నీ జీవితం కొద్దిగా అయిపోతుంది గౌరవించకపోతే. ఆయుష్ తగ్గిపోతుంది. గౌరవించకపోతే నీకు క్షేమం ఉండదు, అసౌకర్యం కలుగుతుంది. 3వదిగా గౌరవించకపోతే శపిత జీవితం అయిపోతుంది. గౌరవించకపోతే నువ్వు ఒంటరి వాడివైపోతా, నువ్వు విసిరివేయబడతా. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించడం ఎప్పుడు సరైనది. గౌరవించకపోతే వచ్చే శ్రమలు చాలా భయంకరమైనవి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. వారిని గౌరవిస్తే ఎన్నో ప్రయోజనాలు, గౌరవించకపోతే ఎన్నో శ్రమలు. మన ప్రభు మనకు గొప్ప మాదిరి. ఆయన గౌరవించాడు, తల్లిదండ్రుల్ని గౌరవించాడు లేదా?
మనం చూడొచ్చు లూకా సువార్త 2:51 అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నాజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏం చేశాడట ఆయన? అందరు చెప్పాలి. ఎవరికి లోబడ్డాడు? సృష్టి అంతా ఆయనకు లోపడుతుంది. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరికి లోపడ్డాడు? తల్లిదండ్రులకు లోపడ్డాడు. మనకు మాదిరా కదా? మన యేసు మనకు మాదిరి. ఆయన తల్లిదండ్రులకు లోపడ్డాడు. లోబడడం ద్వారా గౌరవించాడు దేవుణ్ణి. లోబడడం ద్వారా తల్లిదండ్రుల్ని గౌరవించాడు. ఇంకా దేవుని బిడ్డరా, ఇంకా ఎందులో యేసు మాదిరిగా ఉన్నాడు అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఆయన మరణమవుతూ కూడా తల్లి బాధ్యత తీసుకున్నాడు లేదా? ఎవరికి అప్పచెప్పాడు? గమనించండి, తను ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్పాడు. తన్ను గౌరవించి తను ఎంతగానో ప్రేమించిన ఆ శిష్యుడికి అప్పచెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. దేవుని బిడ్డలారా, తల్లి యొక్క బాధ్యత వహించాడు. మనందరికీ మాదిరి. ఆయన చనిపోతున్నప్పుడు ఆమెను పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ పట్టించుకున్నాడు. ఆమె బాధ్యత విస్మరించలేదు. దేవుని సంఘం ఈరోజు చాలామంది చిన్న ఇబ్బంది, నాకే సాగట్లేదు, నా తల్లిదండ్రులను ఎక్కడ చూడనో అని వదిలేసేవాళ్ళు బోడు మంది ఉంటారు. సాగనప్పుడు ఈయన తినడం మానట్లే, మనకు సాగనప్పుడు భార్యకి పెట్టడం మానట్లే, మనకు సాగనప్పుడు బిడ్డలకు పెట్టడం మానట్లే. నీకు సాగనప్పుడు ఆ ఒక్కళ్ళ దగ్గర ఆగిపోద్దా? ఎవరి దగ్గర? తల్లిదండ్రులే అడ్డా, తల్లిదండ్రులే బరువా? దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది మరింత బాధ్యత. ఆయన చనిపోతూ కూడా తల్లిదండ్రుల బాధ్యత అప్పచెప్పాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నీ బాధ్యతది. నీ జీతం ఎంతున్నా, అది నీకు సరిపోయినా లేకపోయినా, నీ తల్లిదండ్రుల బాధ్యత నీది. వాడిని గౌరవించాల్సిందే. మనకు గొప్ప మాదిరి యేసు చూపెడుతూ ఉన్నాడు. ఆయన లోబడ్డాడు, మొదటిగా లోబడి గౌరవించాడు. ఆమె బాధ్యత, చనిపోయే ముందు కూడా బాధ్యతను ఎత్తుకొని ఆయన గౌరవించాడు. ఇంకా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఎవరు ప్రేమించారు? తండ్రి ప్రేమించాడు. ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. మనం నశించిపోవడం ఇష్టం లేనప్పుడు మనల్ని రక్షించడానికి ప్రాణం పెట్టమని కుమారుని పంపించాడు. ఇప్పుడు గమనించండి, మనల్ని కాపాడడానికి తండ్రిని గమనించండి, తండ్రి పంపగా భూమి మీదకి వచ్చాడు. ప్రాణం పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరి చిత్తాన్ని? ప్రాణం పెట్టి. తండ్రి మనసులో బిడ్డల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. ఈ ప్రేమను గౌరవించడానికి కుమారుడు వచ్చి ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, సేవకుడుగా వచ్చాడు. తండ్రితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మన కొరకు దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు. శిలువ మరణం పొంది మనల్ని రక్షించాడు. ఇంత సేవకుడిగా ఎందుకు మారాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని బిడ్డలారా, యేసు ఎప్పుడు కూడా మనకు మాదిరే, మనకు మాదిరి. దేవుని బిడ్డలారా, ఆయన లోబడ్డాడు, నువ్వు లోబడు. ఆయన బాధ్యత ఎత్తుకున్నాడు, నువ్వు బాధ్యత ఎత్తుకో. దేవుని బిడ్డ తన ప్రాణ త్యాగం చేశాడు తండ్రి మనసులో ఉన్న కోరిక తీర్చడానికి. నువ్వు నీ తల్లి మనసులో, తండ్రి మనసులో ఉన్న కోరిక తీర్చడానికి నువ్వేం వదులుకుంటా? గమనించండి, యేసు గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? గొప్ప మాదిరి. దేవుని సంగమా గమనించండి, ఈరోజు మీరు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం ఎలా గౌరవిస్తున్నాం? తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నాం? దేవుని బిడ్డలారా
గమనించండి, నువ్వు గౌరవించాలి. నువ్వు చెల్లించాల్సిన గౌరవం చెల్లించాలి. ఇతరులను గౌరవించేది గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించేది గౌరవించాలి. రోమా పత్రికలో ఒక మాట చెప్తాడు, 13వ అధ్యాయము 7వ వచనములో, ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి, ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండుడి, అందరికి వారి వారి రుణములు తీర్చుడి. ఎవరు రుణం? ఎవరికి పన్ను వాళ్ళకి పన్ను కట్టండి. ప్రభుత్వానికి మనందరం పన్ను కట్టాలి, బతుకున్నంతకాలం కట్టాలి లేదా? ఇంటి పన్ను, కుళాయి పన్ను, మనకి ఏమున్నాయో అన్నిటికీ పన్ను కట్టాలా? కట్టడం మానేస్తున్నామా? కట్టించాలి. ఎవరికి పన్ను వానికి పన్ను, ఎవనికి సొంకమో వారికి సొంకము చెల్లించుడి, ఎవనికి భయం ఉండవలనో వాని ఎడల భయమో, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వానికి. నువ్వు నీ జీవితకాలం అంతా రుణపడున్నావు. గౌరవం, తల్లిదండ్రుల్ని గౌరవించడానికి ఏ దశలో కూడా మానుకోకు. ఆ సన్మానము, ఆ గౌరవం వారికి ఇచ్చి తీరాలి. ఎప్పుడు గౌరవం అప్పుడు ఇచ్చి తీరాల్సిందే. దేవుని బిడ్డలారా, వారికి చెల్లించాల్సిందే. తల్లిదండ్రుల్ని ఎలా పరిగణిస్తున్నాం? దేవుని బిడ్డలారా గమనించండి, వారి మాట వినాల్సిందే, వారి మాట వినవలసిందే. దేవుని బిడ్డలారా, ఈ దినము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, ఈ దినము వారి మాటకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత జీవితకాలం అంతా నీకు ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, జీవితకాలం అంతా కొన్నిసార్లు కొన్ని విషయాల్లో విభేదించిన గౌరవం ఇవ్వాల్సిందే, గౌరవం ఇవ్వాల్సిందే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటూ ఒక వయసు వరకు లోబడి ఉండాలి, తర్వాత వారిని గౌరవించాల్సిన అవసరం లేదు అనుకుంటావేమో, అది జీవితకాలం చెల్లించాల్సిందే. దేవుని సంగమా జాగ్రత్త గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. నీ తల్లిదండ్రుల్ని, దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు మనం చెప్పుకోవాలి. ప్రాముఖ్యమైన సూచనలు ఏమిటంటే, నీ తల్లిదండ్రులను గౌరవించటంలో వారితో నీ సంబంధం మెరుగుపరుచుకోవడానికి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలి. మొదటిగా తల్లిదండ్రులతో నీకు ఎప్పుడు సత్సంబంధాలు ఉండాలి. అలా సరిగ్గా లేనప్పుడు బాగు చేసే ప్రయత్నం చేయాలి. అది వదిలిపెట్టేకు. నీ ఇంట్లో ఏదైనా పాడైపోతే అలా వదిలేస్తామా? బాగు చేసుకోమా? సంబంధాలు కూడా అంతే. దేవుని బిడ్డలారా, కొన్ని అత్యవసరంగా బాగు చేసుకుంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, కరెంట్ పోయింది అనుకోండి, ఫీజు పోయింది, లేకపోతే కరెంట్ కనెక్షన్ ఊడిపోయింది, అది వచ్చినప్పుడే వస్తుందిలే, బాగుపడినప్పుడు తర్వాత చేయించుకుందాం వదిలేస్తారా? అర్ధరాత్రి పోయిన అర్జెంటుగా పిలిచి, ఏం కావాలి మనకు అర్జెంటుగా? కరెంటు బాగు చేయించుకుంటామా లేదా? లేకపోతే బ్రతకలేమనుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇలా చాలా విషయాల్లో వెంటనే బాగు చేయించుకుంటాం. తల్లిదండ్రులతో నీకు ఉండాల్సిన సంబంధం కూడా అలాంటిదే. సరిగ్గా లేదా వెంటనే బాగు చేసుకో, దాన్ని విస్మరించుకో, లేట్ చేయకు. దేవుని బిడ్డలారా, రోజు కూడా దాటనివ్వకు, ఆ రోజే సరిదిద్దుకో. అది అత్యవసరం నీ జీవితానికి. అలాగే గమనించండి, మీ తల్లిదండ్రులు కొన్ని పనులు సరైనవి చేయొచ్చు, కొన్ని తప్పులు కూడా చేయొచ్చు. మనుషులు కదా, మంచి చేస్తారు, తప్పులు కూడా చేస్తారు. ఇది నువ్వు గుర్తించు. దేవుని బిడ్డలారా, అన్ని మంచి పనులు చేస్తేనే దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు అనుకోవద్దు. వారు మనకలాగే మానవ మాత్రులు కనుక వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. యేసు ప్రభు వారిని క్షమించినట్టు నువ్వు కూడా క్షమించు. ఆయన క్షమించాడు కనుక నువ్వు కూడా ఏం చేయాలా? క్షమించు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వారులారా, ఇంకా వారు చేసిన త్యాగాలు నీ కొరకు ఎన్నో వదులుకున్నారు. తెల్లారి నిద్ర లేచిపోతారు తల్లిదండ్రులు నీ క్యారేజ్ భోజనాలు వండడానికి. త్యాగం కదా చెప్ప. నడువు పడిపోయేలా బట్టలు ఉతుకుతారు, మనం మాపేసినవి అన్నీ. త్యాగం కదా చెప్పాలా? వాళ్ళ కష్టార్జితం అంతా నీకు దారబోసారు. త్యాగం కదా. వాళ్ళు చేసిన త్యాగాలకు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పవా? చెప్పాలా? కృతజ్ఞత చెప్పు. దేవుని గమనించండి, నాకు ఈ జీవితం వారు ఇవ్వకపోతే నేనేమైపోయేవాడిని అని వారికి చెప్పు. వారికి కృతజ్ఞత చెప్పు. దేవుని బిడ్డలారా, వారికి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మనకుంది. మొహమాటం అడ్డొచ్చినా సరే నువ్వేం చెప్పాలా? నాకు ఇంత చక్కని జీవితం, చక్కని విద్య, నేను చక్కని ఉద్యోగం, చక్కని కుటుంబ జీవితం, చక్కని రక్షణ, చక్కని దేవుణ్ణి,
చక్కని మార్గంలో నడుస్తున్నాను, భార్యను మర్యాదగా చూస్తున్నాను, బిడ్డల్ని చక్కగా చూసుకున్నాను, క్రమశిక్షణలో. ఇదంతా ఎవరిచ్చిన వారసత్వం? తల్లిదండ్రులు మనకిచ్చింది. వారికి కృతజ్ఞత చెప్పాలా? దేవుని బిడ్డలారా గమనించండి, వారితో దయతో, వారి ఎడల దయతో వ్యవహరించు. కఠినంగా ఉండొద్దు. తల్లిదండ్రులతో ఎలా ఉండొద్దు? కఠినంగా ఉండొద్దు. ఇంకా వారిని సంరక్షించే బాధ్యత తీసుకో. వారి బాధ్యత జీవితకాలం అంతా వారి సంరక్షణ బాధ్యత మనది. వంతులు వేసుకోక, అది చాలా అవమానము, అసహ్యం. అది వంతులు వేసుకోక. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వెన్నడు వంతులేక వారి సంరక్షించే బాధ్యత తీసుకో. దేవుని బిడ్డలారా గమనించండి, వారు ఇంకొక ప్రాముఖ్యమైన సూచన, వారు జీవించి ఉన్నా చనిపోయినా వారి గురించి మంచిగా మాట్లాడు. ఏం చెప్తా? మంచిగా మాట్లాడే. ఎల్లప్పుడు వారు బ్రతుకున్నా సరే చనిపోయినా సరే గమనించండి, మంచిగా మాట్లాడు. మరియు వారి గురించి గమనించండి, నువ్వు వ్యక్తిగతంగా ఉన్నా అందరి మధ్య ఉన్నా సమానంగా గౌరవించు. కొంతమంది అందరిలో ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, లోపలికి వెళ్ళి తిడతా కూర్చుంటారు. అందరు ఎదుట కాళ్ళకు దండం పెడతారు, లోపలికి వెళ్ళి పీక పట్టుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. అందరు ఎదుట గౌరవాన్ని నటిస్తారు, లోపలికి వెళ్ళి చాలా నీచంగా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా నువ్వు అలా ఉండొద్దు. లోపలైనా బయటైనా వారిని గౌరవించు. దేవుని బిడ్డలారా చివరిగా వారిని ఎన్నడూ విడిచిపెట్టద్దు. వాళ్ళు నీ బాధ్యత. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించి నీ సూచనలన్నీ నువ్వు పాటించాల్సిందే. దేవుని సంగమా గమనించిన కొన్నిసార్లు మన తల్లిదండ్రులని గౌరవించే బుద్ధి అవ్వదు. కొంతమందిని చూస్తే వారు త్రాగి నిన్ను కొడుతూ ఉన్నారు, చిన్నపిల్లల్ని భార్యను కొడుతున్నారు. అలాంటి తండ్రిని గౌరవించలేరు కొందరు. గమనించిన చిన్న బిడ్డగా ఉండగా తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తండ్రో తల్లో ఉండొచ్చు, అలాంటి వారిని గౌరవించలేరు. దేవుని బిడ్డలారా కానీ వారి స్థానాన్ని గౌరవించు. వారు చేసిన పనిని బట్టి కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం, వారి పనులను బట్టి కాదు, వారి తల్లిదండ్రులు అనే మాట సరిపోద్దు వారిని గౌరవించడానికి. ఏం చేసినా చేయకపోయినా, ఏమిచ్చినా ఇవ్వకపోయినా, ఏ నికరాస్తి ఇచ్చినా లేకపోతే అప్పులు ఇచ్చినా గమనించండి, నీకు అవమానాలు మిగిల్చిన, నిన్ను సరిగ్గా సంరక్షించకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు అయినందుకు నువ్వు గౌరవించాల్సిందే. ఇది ఒక ఆజ్ఞ అంతే. ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే గమనించండి, తల్లిదండ్రులకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు మీ బిడ్డల్ని నిరుత్సాహపరచొద్దన్నాడు, కోపం రేపొద్దన్నాడు. కొలస్సీ పత్రిక 3:21. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించుకుడి. ఏం చేయొద్దు? కోపం పుట్టి వారి కోపం రేపొద్దు. కొంతమందికి అదో ఆట, అదో పైశాచిగానం, వాళ్ళు రచ్చగొడతా ఉంటారు. ఆడు ఏడుస్తూ ఉంటే వాడిని ఉడికిస్తుంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కొంతమందికి అదో ఆనందం. కొంతమంది బలవంతం గిల్లి మరీ ఏడిపిస్తారు కదా, ఆడు నవ్వుతూ ఉంటే ఆనందం కదా వాళ్ళకి, ఏడిస్తే ఆనందం చాలామందికి. దేవుని బిడ్డలు ఇక్కడ మీరు ఏడిపించొద్దు అంటున్నాడు. మీ బిడ్డలకి చక్కని మాదిరి ఇవ్వాలి. ఏమివ్వాలా? మాదిరి. ఒక ఆయన అంటాడు ఇలా, జాగ్రత్తగా గమనించండి, మన పూర్వీకులను మనం మార్చలేం, మన తల్లిదండ్రులను మనం మార్చలేం, కానీ మీరు మీ వారసుల గురించి ఏమైనా చేయొచ్చు కదా. వాళ్ళని మార్చుకోలేం, కానీ మనం మారి మన బిడ్డలకి మనం ఏది కోరుకున్నామో అది ఇవ్వచ్చు కదా మన బిడ్డలకి అంటాడు. నిజమే కదా? నీ జీవితము మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. చాలామంది పిల్లల్ని చాలా అధ్వానంగా తిడుతూ ఉంటారు, వాళ్ళని అధ్వానంగా ఏడిపిస్తారు, వారిని బాధ పెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన తల్లిదండ్రులుగా మనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఏం చేయకూడదు? దుర్వినియోగం చేయద్దు. ఒక ఆయన ఇలా అంటాడు, ఏమనంటే, బిడ్డలు ఒక సంపన్న స్నేహితుడి నుంచి వచ్చిన బహుమానాలు. బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గమనించండి, ఆ బిడ్డల్ని ఎంత అపురూపంగా చూసుకోవాలో. మీకు 10 కాసులు లేకపోతే 10 కేజీలు బంగారం ఇచ్చారనుకోండి, 3 కేజీలు బంగారం ఇచ్చారనుకోండి, రోడ్డు మీద పడేస్తారా? చెప్పాలా? దాన్ని ఎంత అపురూపంగా చూసుకుంటాం లోపల. మీ బిడ్డ 3 కేజీలు పుట్టాడనుకో, 3 కేజీలు బంగారం దేవుడు ఇచ్చినట్టు కదా.
మన బిడ్డల్ని బంగారం అంటారు, నిజంగా బంగారం కంటే ఎక్కువ. బంగారంతో తొలదూగినా సరిపోద్ది, దానికంటే విలువ బిడ్డలు. అంత గొప్ప బహుమానం దేవుడిచ్చినప్పుడు ఎలా చూసుకుంటాం? చాలా అపురూపంగా, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, అంత సురక్షితంగా వారిని చూసుకోవాల్సిన బాధ్యత, అలాంటి కుటుంబాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీది. మన బాధ్యత ఏంటి? అంత చక్కని బహుమానం దేవుడిచ్చాడు, వాళ్ళని సంరక్షించే బాధ్యత, కుటుంబాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మనల్ని మన బిడ్డలు చూస్తూ పెరుగుతారు కాబట్టి. ఎవరిని చూస్తూ పెరుగుతారు? మనల్ని. ఒక ఆయన పద్యం రాశాడు ఇంగ్లీష్లో, నేను తెలుగులో చెప్తాను, గమనించండి. చక్కని పద్యం అది, చూడండి. ఆయన ఏమని రాశాడు? నిన్ను చిన్ని కన్నులు చూస్తున్నాయి, నిన్ను చిన్ని కన్నులు చూస్తున్నాయి, అవి రాత్రి పగలు కూడా చూస్తున్నాయి నిన్ను. చిన్ని చెవులు త్వరగా వింటున్నాయి, నువ్వు పలికే ప్రతి మాటను. చిన్ని చెవులు వింటున్నాయి, నువ్వు పలికే ప్రతి మాటను. నిన్ను చిన్ని చేతులు ఆతృతగా ఉన్నాయి, నువ్వు చేసే ప్రతి పని చేయడానికి. చిన్ని చేతులు చాలా ఆతృతగా ఉన్నాయి, నువ్వు ఏ పని చేసినా అది చేయడానికి చాలా ఆతృతగా ఉన్నాయి. చిన్ని బాలుడు కలలు కంటున్నాడు, ఏదో ఒకరోజు నీకులా మారడానికి, ఏదో ఒకరోజు నీకులా మారడానికి. ఆ చిన్న బిడ్డ యొక్క విగ్రహం నీవు. ఆ చిన్న బిడ్డ దృష్టిలో నువ్వు అత్యంత తెలివైనోడివి. చిన్న బిడ్డకు హీరో ఎవరు? తండ్రి. మా నాన్న తెలివైనోడు లేడు. గమనించండి, అత్యంత తెలివైన వాడు నీవు. అతనికి నీ మీద ఏ అనుమానం లేదు. అతడు నిన్ను ఎంతో భక్తిగా నమ్ముతాడు. నువ్వు చెప్పే ప్రతి దానిని, నువ్వు చేసే ప్రతి పనిని పట్టుకుంటాడు, నువ్వేం చేసినా పట్టుకుంటాడు. అతడు ఎదిగిన తర్వాత నీకులాగే ఉంటాడు. ఎలా ఉంటాడు? నీకులాగే. అతని చెవులు ఎప్పుడు నీ కొరకు తెరుచుకుని ఉంటాయి. అతని చెవులు, అతని కన్నులు పగలు రాత్రి నిన్ను గమనిస్తూనే ఉంటాయి. నీవే అతని జీవితానికి మాదిరి. ప్రతి దినం నువ్వు చేసే ప్రతి దానిలో ఆ చిన్న బిడ్డ నీకులాగా ఎదగడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరికిలాగా? జాగ్రత్త గమనించండి. మనం బ్రతికేస్తున్నామంటే బ్రతికిస్తున్నట్టు కాదు. నిన్నెప్పుడు చిన్న కళ్ళు, చిన్నపిల్లలకి ఎంత కళ్ళు ఉంటాయి? చిన్ని కళ్ళు నిన్ను చూస్తున్నాయి. చిన్ని చెవులు నువ్వు చెప్పే మాటలు వింటున్నాయి. చిన్ని చేతులు నువ్వు చేసే ప్రతి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ బిడ్డకు విగ్రహం నువ్వు, మాదిరి నువ్వు. ఆ బిడ్డ నిన్నే నమ్ముతాడు, నిన్ను పూర్తిగా నమ్ముతాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వేం చేసినా నిన్ను ఆ కళ్ళు చూస్తున్నాయి. నువ్వు ఏం చేసినా చూస్తున్నాయి. పట్టేస్తారు పిల్లలు కదా, నువ్వు ఏం చేస్తున్నా. వీడికి ఏం తెలుస్తుంది, చిన్నపిల్ల కదండి అనుకుంటావేమో. జాగ్రత్త, నువ్వేం మాట్లాడినా వాళ్ళ మనసులోకి వెళ్ళిపోద్ది, వాళ్ళ మనసులో ఉండిపోద్ది ఆ మాట. దేవుని బిడ్డనా, పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోరేమో, బిడ్డలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. వీడికేం అర్థం కాదు అనుకుంటావేమో. నువ్వు చెడ్డ మాటలు విత్తితే చెడ్డ మాటలు వెళ్ళిపోతాయి, మంచి మాటలు విత్తితే మంచి మాటలు. మంచి పనులు చేస్తే మంచి పనులే చేస్తాడు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పనులే చేస్తాడు. నిన్ను అనుకరిస్తాడు నీ బిడ్డ. జాగ్రత్త, నువ్వు బ్రతుకుతున్నప్పుడు అతను నిన్ను చూస్తూ బ్రతుకుతున్నాడు, నీకులాగా ఒకడు తయారైపోతాడు. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త కలిగి జీవించాల ముందు, జాగ్రత్త కలిగి మాట్లాడు. చాలామందిని చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు పిల్లల ముందే తిట్టుకుంటారు, పిల్లల ముందే కొట్టుకుంటారు, ఏడ్చేస్తారు పిల్లలు. చాలామందిని చూస్తాం, చిన్న పిల్లల ముందు కొట్టుకుంటుంటే వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు, భయపడిపోతారు. వాళ్ళ పిల్ల మనసులో విషబీజాలు మనమే నాటిస్తున్నాము, విషపు మాటలు మనమే నాటిస్తున్నాం, విషపు లక్షణాలు, స్వార్థము, గమనించిన పగ, కోపము, అన్ని చెడ్డవి మనమే విత్తేస్తున్నాం. జాగ్రత్త, నువ్వు మంచిగా జీవిస్తే మంచిగా ఉంటారు వారిని ప్రతిబింబాలు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఎలాగా వారిని చూస్తున్నావు నువ్వు గమనించుకో. దేవుని బిడ్డలారా, కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలు ఏ విధంగా గౌరవంగా ఉండాలో మీరే మాదిరి చూపించాలి. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే
మీ తల్లిదండ్రుల్ని గౌరవించాలి. మన బిడ్డలు చూస్తుండగా మన తల్లిదండ్రులను గౌరవించాలి. చాలాసార్లు అనుకుంటాం, మా బిడ్డని ఇంత బాగా చూసుకున్నాను, రేపు చూస్తాడో లేదో, నా బిడ్డని ఇంత అపురూపంగా చూసుకున్నాను, రేపు చూస్తాడో లేదో అని బెంగ ఉంటుంది. ఖచ్చితంగా చూడ్డం. నీ బిడ్డను చూస్తే నిన్ను చూడ్డం, నీ తల్లిదండ్రులను చూస్తే నిన్ను చూస్తాడు. మనం తప్పు గమనించండి స్థితిలో మనం విత్తుతున్నాం. నీ బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు చేసేది అనుకరిస్తాడు. ఆడికేం పెట్టావు అనేది కాదు, నీ తల్లిదండ్రులకి పెడితే నీకు పెడతాడు. నీ తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా నువ్వు వారిని గౌరవంగా చూస్తే అది నీ పెట్టుబడి. నీ భవిష్యత్తులో నువ్వు ఆకలిగొనవు. నీ తల్లిదండ్రులకి పెడితే నీ బిడ్డ నీ కడుపు నింపుతాడు. నీ తల్లిదండ్రుల్ని గౌరవించు, నిన్ను గౌరవిస్తాడు. నీ తల్లిదండ్రుల్ని కుర్చీ మీద కూర్చోబెట్టు, నిన్ను కుర్చీలో కూర్చోబెడతాడు. సౌఖ్యంగా చూడు, నిన్ను చూస్తాడు. రేపటికి ఇది పెట్టుబడి. ఈరోజు నీ తల్లిదండ్రులను చూడడమే రేపు నీ భవిష్యత్తుకు పెట్టుబడి. ఒక కథ ఒకసారి వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు, బిడ్డలు ఇద్దరు. తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. ఆ వృద్ధుడు చక్కగా అంత బాగుండేది. టేబుల్ మీద కూర్చునేవారు అందరూ, భార్య, భర్త, ఇద్దరు బిడ్డలు, ఈ తండ్రి కూర్చునేవాడు. ఈయన వయసు పెరిగే కొలది కూడా స్పూన్తో తినలేకపోయిపోయేవాడు. ప్లేట్లో ఆయన తిన్నదంతా మొత్తం అదంతా అయిపోయేదట. ఈ కోడలు చాలా అసహించుకునేది, సరిగ్గా తినట్లేదు, అదంతా పాడేస్తున్నాడు, ఒలకబోస్తున్నాడు, వణికిపోయేవాడు ఆ స్పూన్లు పట్టుకోలేక. ఇదంతా పాడు చేస్తుందని ఆమె ఏం చేసిందంటే ఒక మూల కూర్చోబెట్టి, టేబుల్ మీద కాకుండా దూరంగా కూర్చోబెట్టి ఒక చెక్క ఆ యొక్క గిన్నె లాంటిది తయారు చేసి, కుక్కలకు పెడతారు ఆ గిన్నె లాంటిది కొని అది తయారు చేయించి దాంట్లో పెట్టింది చేత్తో తినడానికి. ప్లేట్లో అయితే పాడు చేస్తున్నాడని అసహించుకునేది దూరంగా పెట్టేది. ఒకరోజు బిడ్డలు బయటకు వెళ్ళి చక్కని తొట్టి తయారు చేస్తున్నాడు. ఏం తయారు చేస్తున్నావు అని అడిగితే, నీ కోసం తొట్టి తయారు చేస్తున్నాను, మా తాతకి ఇచ్చావు కదా అలాంటిది నీకు కూడా చక్కని తొట్టి తయారు చేస్తున్నాను, నీకు బర్త్డే గిఫ్ట్ ఇస్తాను అన్నాడట. ఏమిస్తాడు గమనించండి. వీళ్ళు ఏది చూస్తే నీకు అదే వస్తుంది, జాగ్రత్త. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నువ్వు జాగ్రత్తగా మసలుకో. అలాగే జాగ్రత్త గమనించండి, నువ్వు దేవుని గౌరవించు. నీ దేవుని గౌరవిస్తూ ఉంటే నీ బిడ్డలు నిన్ను గౌరవిస్తారు. నువ్వు దేవుని యెడల భయభక్తులు, విశ్వాసము, ప్రేమ కలిగి ఉంటే నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు. నువ్వు దేవుని మీద నువ్వు చూపించే ప్రేమ, భక్తి, గమనించండి క్రమశిక్షణ, నీ బిడ్డలు నీ యెడల చూపెడతారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ చక్కని మాదిరి. రేపటి దినము మన తండ్రి గారి జ్ఞాపకార్థ కూడిక జరుపుకుంటాం. చిన్నప్పటి నుంచి మా అనుభవం ఏంటంటే, మా నాన్నగారు చాలా తక్కువగా చూసాం. ఎందుకంటే ఆయన చాలా ఎక్కువగా సేవలో వాడబడేవారు. ఉదయాన్నే వెళ్ళిపోయేవారు, మేము పడుకున్న తర్వాత అర్ధరాత్రి ఎప్పుడు వచ్చేవారు. ఎప్పుడు దేవుని సేవలో బలంగా వాడబడ్డారు. గమనించండి, సంఘాన్ని ప్రేమించారు, మందిరాలు కట్టారు, సువార్త పరిచర్య చేశారు, అనేకమైన చోట్లకు పత్రికలు పంచిపెట్టారు, అనేక మంది సంఘ నాయకుల్ని తయారు చేశారు. ప్రసవ వేదన, ప్రార్థన, కూడికలు ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా, సంఘము మిషన్ యెడల ఆసక్తితో ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. గమనించండి, మేము అదే చూసాం. ఆయన ప్రార్థన చేసుకునే పద్ధతి, వారు బ్రతికిన జీవితం. మేము కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగాడు, నువ్వు సేవ చేయాలనుకుంటున్నా, నీకు మాదిరి, నీ రోల్ మోడల్ ఎవరని అడిగితే మా నాన్నగారు అని చెప్పాను. ఎందుకంటే ఆయన్ని సేవ మేము కళ్ళారా చూసాము కాబట్టి. గమనించండి, ఈరోజు మేము ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మా తండ్రి చూపిన మాదిరి, దేవుని ఎడల చూపించారు. మా మీద శ్రద్ధ వహించారు నిజమే, కానీ ఎక్కువగా దేవుని కొరకు కష్టపడ్డారు. ఆయనకున్న భక్తి, ఆయనకున్న ప్రేమ ఈరోజు అది దేవుడు మాకు ఇచ్చాడు. వారిని చూసి నేర్చుకున్నాం, వారు ఆచరించి చూపించారు. మేము చూస్తామని చేయలేదు, ఆయన అలా జీవించారు. ఆ జీవితం మా మీద ప్రభావం చూపించింది. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉండు.
నీ బిడ్డలను అపురూపంగా గారంగా చూసేస్తే వారిని చూస్తారనుకోకు. దేవుని మీద విశ్వాసంగా ఉండు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు, దేవుని ఎడల యథార్థంగా ఉండు, దేవుడు చూపించిన నీతి మార్గంలో నడు. నీ బిడ్డలకు అలాంటి మాదిరి అలవడుతుంది. నువ్వు నేర్పించక్కర్లే, అది వారు చూసి నేర్చుకుంటారు. దేవుని బిడ్డరా, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీ ఆజ్ఞ చాలా ప్రధానమైనది. దేవుడు మనకు చెప్తున్నాడు ఈ మాట, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించు. దీని మీదే ఈ ఆజ్ఞలన్నీ తిరుగుతాయి. దేవుని బిడ్డరా, ఇంటిలో గౌరవం లేకపోతే దేవుణ్ణి గౌరవించలేడు, పొరుగువాడిని గౌరవించలేడు. దేవుని మెప్పు పొందలేడు, మనుషుల మెప్పు పొందలేడు. దేవుని బిడ్డరా, ఇంటిలో నుంచే మొదలవుతుంది. మొదటి పాఠశాల నీ ఇల్లే. మొదటి భక్తి తల్లిదండ్రులే నేర్పాలి. మొదటి క్రమశిక్షణ తల్లిదండ్రులే. స్కూల్లో కాదు, మొదటి పాఠశాల నీ ఇల్లే. అది వాళ్ళు పెరిగే వరకు నేర్చుకుంటారు వారు. ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. మనం దేవుడు చూపించు ఆ మార్గంలో నడిచి తల్లిదండ్రుల్ని సన్మానిద్దాము. గమనించిన, అది నీ భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిది. అది నీ జీవితం క్షేమంగా ఉంటుంది. ఎన్నో ఆశీర్వాదాలు. ఈ ఆజ్ఞను మీరావా, అన్ని శాపాలు ఉన్నాయి, జాగ్రత్త. కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. మోకరించుకుందాం. ఉన్నతుడా, నీ కొందనాలు ఈ దినం నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడా. నీ వాక్యము మా జీవితాలకు ఎంతో అమూల్యమైనది. దేవా, నీ వాక్యమును బట్టి నీ మనసు ఎరిగిన వారమై ఈ లోకంలో మేము ఏ విధముగా మసలుకోవాలి, ఎలా జీవించాలో నీ వాక్యము ద్వారా ఎరిగిన వారమై ఆ ప్రకారము జీవించుటకు, ఆ వాక్యమును బట్టి దీవింపబడుటకు, ఆ వాక్యమును బట్టి శాపము నుండి విడిపింపబడుటకు, సన్మార్గములో నడుచుటకు కృప చూపించమా. తల్లిదండ్రుల్ని సన్మానింపవలనని వాక్య గ్రంథం సెలవిస్తుంది గనక ఆ వాక్యాన్ని బాగుగా ఎరిగిన వారమై తల్లిదండ్రులను గౌరవించి వారిని ఘనపరచగల ధన్యత మా ఎల్లరికి అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.